వాడే పెట్టండి పోతే నిన్ను చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే చచ్చిపోతావురా. జీవితం అటు ఇటు ఏంటంటే మహానుభావుడు ఆయన తీర్పుకి వాల్యూ ఉంది. అర్థమైందే? ఆయన ఏం చెప్తే అది ఆగిపోయింది. నువ్వు ఆయనకి చెప్పుకోగలుగుతావు ఏంది నేను ఎందుకు పోవాలా, నేనేమని తీసుకున్నానా అనేది నువ్వు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఏమంటారు షాక్ ఇచ్చేస్తాను ఆయన పార్ట్ టైం పెద్ద మనిషి. అవునా? ఫుల్ టైం ఇదే పని పెట్టుకుని నాశనం చేసేస్తాను. కాదు నువ్వు ఏది పంచాయతీ పెద్దగా వచ్చినావు నా లేయి ఇంకా పెద్ద మనిషిగా చూసుకోవాలి మనం. పిల్లలు దారికి వచ్చినాడు. దారి కాదు నువ్వెవరు నాకు ఇచ్చిన పిల్లోని మీదేనా పంచాయతీ? నేను పంచాయతీలు చేస్తా, పిల్లోళ్ళని అప్పియాల్సింటే పిల్లోల్ని తీసుకుపోతాను నేను. ఏం మాట్లాడుతున్నావు? నేను అవన్నీ ఓకే, మరి నువ్వు నాకు ఇచ్చిన పిల్లోని మరీ పంచాయతీ అంటే నాకు అట్లా కాదు. లేదనుకో వ్యాపారస్తుడుగా మరి పట్టుకో. నాకు లుంగి జారినా కూడా తిడతాను అట్లా మళ్ళా నువ్వు ఆ పిల్లోని నాకు పంచాయతీ అంటే చూపించా కానీ ఉండాలన్నా నీకు కానీ చెప్పు గట్టిగా ముందు పంచాయతీ స్టార్ట్ అయ్యింది. తప్పించుకునే దానికేమో రెడీగా ఉంటావు, మాట్లాడడానికి రెడీగా ఉంటావు. అంత మాట మా నాన్న చెప్పినాడు కాబట్టి ఆ పొద్దు అదేందో ప్రతిజ్ఞ చేసిన ఏంది నీతి న్యాయం ఏ పక్కుంటే ఆ పక్కే ఉండు అని చెప్పినాడు కాబట్టి ఇంత కూర్చొని మాట్లాడుతున్నాను అంతే. లేకుంటే నిన్ను కొట్టి మాట్లాడతాడు నా కొడక. కొట్టోడికి దోలు తీరిపోయింది. మాట్లాడు చెప్పు పంచాయతీలో చెప్తాను చెప్పు. నువ్వు రాయపమింది ఒట్టేస్తాను అయిపోయి చచ్చిపోతాను. మళ్ళీ ఆయన చూపించి చెప్తాను నువ్వు కొట్టేస్తా కొట్టేవారి మీద నా కొడక ఉప్పుగా తెచ్చుకొని చెప్పి అయ్యా నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను సర్వదా నేను ఏదో చెప్పాక రాలేదు, నేను చదువుకోలేదు. చాలా రోజులు అది
పిల్లలు నిగ్గువేదే ఉంది డబ్బులు కట్టుకోకుంటే ఇంక యాప్పుడు ప్రతిజ్ఞ అవన్నీ పొలంత మీద ఈరోజు పంచాయతీలకు దిగినాడు ఆయన. చెప్పు ఏమేమి నీకు చెప్పు. నీతి న్యాయము పక్కుంటేనే అది మా నాన్న చెప్పినాడు. పొద్దు నేను ఇట్లా ప్రతిజ్ఞ చేసినాం కాబట్టి నీకు పొద్దు మర్యాద లేకుంటే నాకు 200 మంది పిల్లలు సెట్ చేసినాడు మార్కెట్లో. లుంగి ఏదో అడ్డం వచ్చిందని చెప్పి మళ్ళీ ఇంకోటి కట్టుకొచ్చిన. లుంగి అడ్డం వచ్చింటే ఇట్లా చెప్పి ఇంకోటి కట్టుకొచ్చిన. లుంగి అడ్డం వచ్చింటే ఇట్లా చెప్పి ఇంకోటి కట్టుకొచ్చిన. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. షాప్ లోనే మళ్ళా బయట ఇంట్లోకి కూడా పోలే. షాప్ అట్లా షాప్ లో ఇట్లా లుంగి కొత్తది అని ఈ అక్క వాళ్ళు కొత్తది అట్లా బిల్లు కూడా వేయలేదంటే డబ్బులు అట్లా ఏటీఎం అట్లే రాజేసి ఇచ్చేసిన అట్లే లుంగి కట్టుకోవచ్చు. అట్లే రాజేసి ఇచ్చేసిన అట్లే లుంగి కట్టుకోవచ్చు. అట్లా కాదు, ఈయన వేరు ఆయన వేరు అన్నట్టు చెప్పు. వేరే నువ్వు వాడిని బయటకు రానియద్దు. ఇద్దరున్నారు. నువ్వు వాడిని బయటకు రానియద్దు. ఇద్దరున్నారు. మంచిగా ఒక పెద్ద మనిషి ఒకటి సెటిల్మెంట్ వాడు. ఇప్పుడు సెటిల్మెంట్ వాడు వచ్చినాడు. వాని సరిగ్గా మాట్లాడు. బయట మాట్లాడు. అయ్యా అయ్యా నిదానంగా వాయిస్ గట్టిగా వస్తుంది. నువ్వు ఏం చెప్తావు నాకు చెప్పు. నేనైతే అప్పు తీసుకున్నాను. ఏంటి చెప్పుకోకూడదా? ఏమైనా పంచాయతీకి పోనైనా పిలిపించేది. ఏంటి చెప్పుకోకూడదా? ఏమైనా పంచాయతీకి పోనైనా పిలిపించేది. ఏందా అసలు ఏంది? లక్షలు అప్పు ఇచ్చినాడు మనకి. ఆయన డబ్బులు కట్టలేని చెప్పి ఎవరైనా పని పెట్టుంటే మావాడే వాడి పని వాడు అంతే మూర్ఖుడు. వాడు చాలా మొరుట్నా కొడుకు. వాడిని శారీస్టోడే తెలుదు నీకు. పెద్ద మనిషి అప్పుడప్పుడు నేను ఇట్లా అనుకుంటా అంటేనే వాడు బయటకు రాడు. డాడీ వాడు బయటకు వచ్చాడంటే పెద్ద మనిషి బయటకు వచ్చాడంటే పెద్ద మనిషి ఇద్దరు పరిచయలే. నువ్వు తెలుసు ఆయన తెలుసు. అది ఆయన వచ్చినప్పుడు అంత పెద్ద మనిషి కదా. వాడు పెద్ద మూర్ఖుడు. నీడి చెప్పు. సైకోవాడు మన జోలికి మాత్రం. వానికి ఒప్పు చెప్పినాడు కాబట్టి వాడు తగ్గించుకోడు. చేద్దామంటావు మరి? నీకు ఇంకోటి తెలిసి పెద్ద మనిషిని రిటర్న్ ప్రశ్నిస్తే ఆయనకు నచ్చుతుంది. నువ్వు ఆయన చేసిన అరాచకాల గురించి ప్రశ్నించి గట్టికి చెప్పు. ఎవడనగానే అడిగిస్తాడు కదా అప్పు. అడిగిస్తాడు కదా అప్పులు. వాడు వస్తాడు బయటికి. కరెక్ట్ అన్నా. కరెక్ట్ అన్నా. చెప్పు ఇవ్వాల్సింది అది వాడుగా నాకు చేయకూడదు. వచ్చి కొట్టుకుంటూ పోయేదా ఎక్కించుకున్నా ముందు నోరుకేసి ఊపిరాలే అయ్యా. వాడు కానీ ఏదో అట్లా మూర్ఖుడు అసలు మూర్ఖుడికి ఏమో అట్లా వాళ్ళకి ఇస్తారు. మీరేమో అతని ఏం శిక్షించమంటావా? శిక్షించాలయ్యా. ఏదో ఒకటి చేయాలయ్యా. ఏదో ఒకటి చెప్పు. అసలు సంపేమని చెప్పు. కాదు మీకు అర్థం కాలే. మార్కెట్ యాడ్ అతన్ని సంపేమని చెప్తాను. వాడిని రానియద్దని ఏం చేయలేదు. నేను కంట్రోల్ చేసుకొని సంపేయాలంట నెట్. వచ్చా పెద్ద మనిషిగా మాట్లాడు.
అంటే అది బయటపడుతుంది పెద్ద కదా. మనిషి పెద్ద మనిషి పెద్ద మనిషి పెద్ద మనిషి చెప్పు. లేదు అంటే వాడిని పెడితే కూడు కూడా పెట్టనీయకుండా కూడు కూడా పెట్టుకోకుండా ఆస్పేది పెడతాడంట. బాత్రూమ్ కట్టాడంట ఆస్పేది పెడతాడంట. బాత్రూమ్ కట్టాడంట ఎట్లా పెడుతున్నాడా? మరి లెక్క చేస్తావా పట్టుకునే కై వీడంట. పట్టుకోండి టైమింగ్ బానిస బతుకు. చెల్తాడు నడుగుతాడంట అది ఓ చేయి నరికేస్తాడు. ఓ చేయి నరికేస్తా అంటే ఇది ఎడం కాలుతోనే ఎడం బాగాలేదా ఇది మంచి పద్ధతి కాదా ఇది చేత్తో తినాలంటే ఎడం చేత్తోనే తప్పు తప్పు అట్లా చేయకూడదు. మాస్ కూరగాయలు తినమండేది. అంతదానికి తిట్టా ఏ బుద్ధి లేనోడా ఏ బుద్ధి లేనోడా ఏ బుద్ధి లేనోడా అన్నీ అంటే అన్నీ చేసినప్పుడు ఎవరు బానిసత్వం ఏ అట్లా చేయకూడదు లేరా బానిసగా చేస్తారా చేయకూడదు తప్పు. దొరకల్లా చీల్స్ తొక్కి లేనివిడాని పెద్ద నీకేదో కిరికిరి పంచాయతీ పెట్టాను సార్ కోరుకున్నట్టు పెద్ద మనుషులు ఉన్నాళ్ళే చెప్పు ఏం కాదు లేదులే చెప్పునానా చెప్పు సపోర్ట్ ఇస్తా లేదా చెప్పునానా చిట్టాలే వాడు లేదా? చెప్పునానా చిట్టాలే వాడు మూర్ఖుడు వాడు. ఏ తొక్కితే ఎట్లే పేగులు బయట రావాలి. ఏ వచ్చా వచ్చా నీ ఎక్కువ వాళ్ళు తొక్కంటావు తొక్కంటావు నా కొడక. వాణ్ణి. వాడే విడిచిపెట్టింది వెళ్ళిపోతే నిన్ను నేను అట్లా పడిపోతాను. ఏందమ్మా ఏమన్నా అప్పుడు చెప్తాను ఏ పెద్ద మనిషి ఇట్లా మాట్లాడితే ఆయన పంచాయతీ తిరిగి పంచాయతీకి వచ్చినాక ఎవరిని ఏం మాట్లాడినా నేను పంచాయతీకి వచ్చినాక ఎవరిని ఏం మాట్లాడినా నేను ఎవరిని ఏమన్నా ఏంది నాన్న చెప్పులు వేసుకోను ఏ చెప్పులు వద్దొద్దురానా చెప్పులు వేసుకోను వద్దొద్దురానా చెప్పులు వేసుకోను ఇంకోటి ఏ పక్కవా నువ్వు ఏదో చూసినా చెప్తే చెప్పు చూసినావు కదా ఏదో చూసినా చెప్తే చెప్పు చూసినావు కదా ఏ నీ మంచి కోసం చెప్తా చూసినావు కదా చూసా మంచి గాలి లేచి పెట్టి చూస్తాడు చూసినా అని చెప్తాడు మంచి గాలి లేచి పెట్టి చూస్తాడు చూసినా అని చెప్తాడు కాకపోతే వాడు ఏంది ఏమన్నా పెద్ద మనిషితో అట్లా చూసేది చూసినా ఎవరికి చెప్పకూడదు పంచాయతీలో చెప్తాను ఏం చూసానంటే ఏమి ఇన్వాల్వ్ చేస్తారా పెద్దోడు పెద్దలు కూర్చున్నాడు కూడా నీ నీ మర్యాద కోసమే ఇచ్చారా? ఫోన్ చేసింటే ఎవరో పిల్లోడు ఉన్నాడంటే ఇప్పుడు ఉన్నాడంటే ఏమో కానీ చెప్పినాడు పాప చిన్న పిల్లోడు కానీ ఏ విషయమైన ఒకటి చెప్తాడా ఆ మార్కెట్ ఆయన చేసేది నిజంగా చాలా ఘోరము పాపం పురుగులు పట్టాయి అనకూడదులే వాడు పౌనా కొడుకు అట్లా అనకూడదులే పురుగులు పడతాయి ఏంది సంబంధం లేని వ్యక్తులు తీసుకొని బానిసగా చేసుకొని చాలా చాలా అమాయకంగా ఉంటాడు కాదు చాలా అమాయకంగా ఉంటాడు కాదు ఇట్లా అమాయకుడిని పట్టుకొని పాపం ఒప్పు చెప్పు నువ్వు చెప్పినావా నా పిల్లలకి తాగితే అదే ఆయన పేరు నేను అట్లేదు నాయన. అసలు అడుగు. ఎట్లనే చేస్తున్నాడు చెప్పే కదా వాడు. నన్ను ఏమన్నా మాట్లాడమంటావా? లేదా? మాట్లాడుతూ బాగానే ఉంటుంది మళ్ళీ మీకు ఎందుకు కదా అంటే వీడియో చెప్తాను చెప్పేసి ఎట్లా నుండి ఎట్లాంటి వీడియో చెప్తాను చెప్పేసి ఎట్లా నుండి ఎట్లాంటి వీడియో చెప్పు చాలా అమాయకంగా ఉన్నాడు నేను చెప్పుదాము అనుకుంటాను చెప్పు దీని ఎట్లాంటి గురించి ఇచ్చుడు ఎంత అమాయకం ఆయన నీతో డబ్బులు తీసుకున్నాడు కదా 5 లక్షలు అని చెప్పు తెలియదేమో అని 5 లక్షలు తీసుకున్నాను నాది చెప్పు గిడ్డి చెప్పు ఎవరు తీసుకుంటారు? అయిపోయినా ఏమో ఎట్లా కొందా 5 లక్షలు ఇది ఎందుకు? 5 లక్షలు తీసుకున్నవారు దబాయిస్తాడా ఈ చేయి. 5 లక్షలు తీసుకున్నవారు దబాయిస్తాడా ఈ చేయి నీతో. ఆ చేయి ఉంగరాలు కూడా పోయినాయి ఏంటి ఏమవుతుంది? తీసుకున్నాడా ఏంటి తీసుకున్నాడు ఆయన? పత్తిలో వచ్చేది ఏందప్ప పత్తి కడియం అడిపో ఆడిమో కడియం అడిపో ఆడిమో పెద్ద సమస్య వచ్చి పడింది నడానికి ఏమన్నా వేసుకుంటే వడ్డాను గుద్దు గీయలు అదే ఏందో ఏం చేసుకోలేదు చెప్పు. తీసుకొని అట్లా దౌర్జన్యం చేస్తాడు ఎట్లా తింటున్నాడు ఎట్లా కూడ ఎట్లా దిగుతాడు సీరియస్ గారా ఏ అన్నున్నాళ్ళే పంచాయతీ చూసుకుంటాడు ఏ అన్నున్నాళ్ళే పంచాయతీ చూసుకుంటాడు చేసుకోవటానికి తిట్టు ఎవరు చూడాడు ఎట్లా చెవులు తగ్గించుకోమన్నావు లే నువ్వు రెచ్చిపోరా తగ్గించుకోమన్నావు గురించి ఏమనుకుంటున్నారా మీరు రాళ్లే అప్పుడే రాళ్లే తగ్గించుకోమన్నా తగ్గించు ఏ చెప్పు. పెద్ద మనిషి పెద్ద మనిషి చెప్పన్నా తిట్టు నేను నీకు సపోర్ట్ అనకూడదులే అట్లా అనకూడదు అనకూడదులే అట్లా అనకూడదు ఎట్లా చేసి
ఎవరునా ఎవరుమా నేను వచ్చినది పంచాయతీ అన్ని కాదు ఎవరమ్మా ఇక్కడ చూడు పంచాయతీ అన్న పక్కన నేను వచ్చింది పక్కన మీరు జరిగే మ్యాటర్ అయిపోతే కూరగాయలు అయినంత చూడలేదు ఏదో చూడు రాత్రి ఏమంటారు రాత్రి 1 గంట వరకు పని చేయించుకొని 3 గంటలకు లేపే వాళ్ళు ఏమంటారు అద్దె అంటారు అద్దె ఇంటి ఉన్నాడు కాబట్టి నువ్వేమి చేశావు నేరం నిన్నెక్కడంటి కూర్చో చాలా చెప్తాడు నా పెద్ద పెద్ద మనిషి లుంగి ఇడుచుకోవాలా పైకి లేస్తాను పెద్ద మనిషి లుంగి ఇడుచుకోవాలా పైకి లేస్తాను ఎవరు నువ్వు ఎలా ఉన్నా అంటే ఇట్లా కొడితే ఎవడైనా ఇట్లా కొడితే ఎవడైనా పెద్ద మనిషి కొట్టాడా నీకు ఇలాంటి కూరగాయలు అంటే కూరగాయలోడు కట్టు అంటే కూరగాయలోడు కట్టు పెద్ద మనిషి గారు అక్కడ ఎవరు లేరు కదా సార్. ఊరు ఇద్దరు ఉన్నారా ఊరున్నారు కళ్ళు చూడు సార్ ఇద్దరు ఊరు ఎట్లయితారు ఈయన తిరుగు చెప్పేకి వచ్చిన పెద్ద మనిషి పంచాయతీ చేసేకి ఎవరు పక్క ఉండాలి నువ్వు ఎవరు నచ్చినా నాకెవ్వరు అవసరం లేదు నా బతికేదో నేను ఎట్లా పోతావు పంచాయతీ లేదంటే ఆయన నువ్వు పట్టకపోవచ్చు పనికి ఆయన అవ్వాలిస్తావా అదిగో నాన్న దానా బుజ్జి అదిగో నాన్న దానా బుజ్జి ఆడు వేసుకోండి చొప్పేసుకోరా నీకు మీదేమోనా పంచాయతీ పెద్ద ఏం చేయాలా ఏ బుజ్జి నాన్న పంచాయతీ అది తప్పు నా అప్పుడే చెప్పాల్సింది అది తప్పు నా అప్పుడే చెప్పాల్సింది ఇప్పుడు చెప్తున్నారు ముందే చెప్పాలి కదా అట్లా కాదా నీకు ఏదో ప్లస్ ఏ మ్యాటర్ చెప్తాడు కదా కాదు పెద్ద మంచి మ్యాటర్ చెప్తాడు వాడు అట్లా లేచిపోతే ఏం మర్యాద ఈ రోజు పంచాయతీ చాండ్రోలు వచ్చాయి ఈ రోజు చేసిన పంచాయతీ రోజులు అయినా పంచాయతీ ఆయన బాధపడతారు కోచ్చారు ఆయన బాధపడతారు కోచ్చారు లేచిపోతే డబ్బులు తీసుకొని సరే తీర్పు చెప్పేసానా ఎవరుమా తీర్పు చెప్పేసానా ఎవరుమా చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ తీర్పు చెప్తాడు అన్న ఫైనల్ తీర్పు రా నిలబడుతురా తీర్పు తీర్పు అయిపోతుంది కూర్చోన్నాను లేదు తెలుగులో లేదు తెలుగులో తీర్పు చెప్పేసి ఫైనల్ అన్న మంచిగా చెప్తాను లాస్ట్ నువ్వు అన్న కోసం ఆయన చెప్తాడు తీర్పు ఫైనల్ అయిపోయి బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర డబ్బులు ఎగిరి దగ్గర పంచాయతీ తీర్పు చెప్పేసి ఫైనల్ చెప్పేసి ఫైనల్ చెప్పేసి నువ్వు ఫైనల్ చెప్పేసి నువ్వు అదోటి వేసి అదోటి వేసి అయిపోయా అదోటి చెప్పేసి చెప్పేసి అట్లా కాదు బాబు నువ్వు పెద్ద మనిషి మాట్లాడేతాడు పోకూడదు నా తప్పుని అది ముమ్మాటికి తప్పు తప్పుని అది ముమ్మాటికి తప్పు
చెప్పేసి మా నాయన చెప్పినాడు అదొకటి తీరు చెప్పేసి ఫస్ట్ నీతి న్యాయంగా పోన్నాడు. కానీ ఇట్లా పెద్ద మనుషులు మాట్లాడతాడు. పిల్లోడు లేచిపోతే వానికి ఎట్టి పరిస్థితులు నీతి న్యాయం ఏంది చూడొద్దు, వాడిని మాత్రం శిక్షించు. ఏంది చూడొద్దు, వాడిని మాత్రం శిక్షించు. ఇదేం దిక్కుమాలిన ఆలోచన, ఇంత భావదారిద్ర్యం. కుదిరితే కొట్టు, కానీ తీర్పు ఇవ్వు. అన్నాడు మా నాయన. పెద్ద మనిషి పెద్ద మనిషి మంచిగా చెప్పేసి మీరు తీరు నిన్ను పిలిచిపోయేదమ్మా. నువ్వు ఏదో పెద్ద మనిషి చూపిస్తావు. ఏమనుకోవద్దు ఏమనుకోవద్దు. బాబు బాబు అన్నీ మాట్లాడుతున్నాడు. వాడు వస్తాడంట. నిన్నేరా రే వద్దు రా వద్దు ఫైనల్ ఏమా అన్న ఉండగా మనకి ఏం రాత్రి కూడా నేనుంటా కదరా. ఎవడాడు ఎవరుడో ఎవడాడు ఎవరుడో లాస్ట్ మీరు తీర్పు చెప్పినారు బాగుంది. నా కోసం వచ్చినందుకు తీర్పు సంతోషం. థ్యాంక్ యూ. లేకపోతే ఇంకా ఆయన ఎవరైనా వచ్చి వెజిటేబుల్స్ మీరు ఏం మాట్లాడుతున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందారా? ఆయన వచ్చి తీసుకుని ఓకే మీరు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ. అన్న కూడా చెప్పి విష్ యూ హ్యాపీ మ్యారేజ్ లైఫ్. పెళ్లి కాలే కాబట్టి శోభను విష్ యూ హ్యాపీ జర్నీ వాళ్ళతో పెద్ద మంచి జర్నీ వాళ్ళతో పెద్ద మంచి విషయములు ఆయనతో మీరు చాలా పరిగెత్తాలి. అదే నడచాలా అందుకు తీసుకుపోతాడు. అవలద్దును వీడియో ఉంది తీసుకుపోతాడు. అవలద్దును వీడియో ఉంది. నేను ఆయన బండి పిచ్చి పంపించేస్తుంది. లేచేది కానీ నేను మాట్లాడి ఆయన వెళ్ళిపోయి ఈయన వచ్చినట్టు అన్న పంచి చిత్తుగా కుమ్మి పచ్చడి చేస్తే చచ్చిపోతావురా. ఎవరోడు అనికి తగ్గుతాయి పని నేను పోయేస్తాను. ఇంకా మళ్ళా కలుస్తాం రా. పెద్ద మనిషి తప్పించుకోలే పెద్ద మనిషి